ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాసుల వారికి లక్ష్మి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం వలన ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉత్సాహంగా ఉండే విధంగా అమ్మవారికి అందరినీ ఆశీర్వదించాలని, అంతేకాకుండా రాజ్యం దేహి మన అందరికీ మంచి పదవి, ఉన్నతమైన స్థితి, ఒక అధికారం, దర్పం అన్ని కలిగించాలని, దానితో పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి ధన ప్రవాహాన్ని కలిగించాలని, ఫైనల్ గా సర్వకామాంచ దేహిమే మనం అనుకున్న ప్రతి కోరిక కూడాను ఇమ్మీడియట్ గా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారు ప్రార్థన చేస్తూ, గణపతిని కూడా మనం చేసే ప్రతి దానిలోనూ మనకి బుద్ధి సిద్ధి చక్కటి విజయాన్ని, ఒక మంచి వివేకాన్ని కలిగించాలని, సత్ డిసిషన్స్ మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి గణపతి మనకు కృప ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ, మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. దీనిని మనకి మిథున సంక్రమణ అంటారు. అంటే ఇది 12 రోజులు ఉంటుంది ఈ సంక్రమణ. మనకి మకర సంక్రమణ, మకర రాశి ఎలానో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణ వస్తుంది. ఇప్పుడు రాబోయే సంక్రమణ మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. 15వ తారీఖు జూన్ నుంచి జూలై 15 వరకు ఉంటుంది. ఈ 15 రోజులు సూర్యుడు మిథున రాశిలో ఉండటం వలన ఏం జరుగుతుంది 12 రాశుల వారికి అని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా సూర్యుడు మారటం వల్ల సూర్యుడు ఎలాంటి విషయాల్లో మనకి ప్రభావాన్ని చూపిస్తాడని తెలుసుకున్నాం. సూర్యుడు వచ్చేటప్పటికి ముఖ్యంగా 8 రకాలైన అంశాలపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటారు. ఒకటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు ఆత్మకారక అంటారు. అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కావాలన్నా స్ట్రెంగ్త్, సోల్, ఆత్మబలం ఉండాలి కానీ సూర్యుడు చక్కగా ఉండాలి. కాబట్టి సూర్యుడు ఆత్మకారకుడు. అలానే రాజ్యకారకుడు, ఒక పదవి రావాలన్నా, గవర్నమెంట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ పవర్ వీటన్ని రావాలన్నా కానీ సూర్యుడు మనకి స్ట్రాంగ్ గా ఉండాలి. అలానే పితృకారకుడు, ఫాదర్ రిలేటెడ్ ఎల్డర్స్, మెంటార్స్, బాస్ వీళ్ళందరినీ కూడా మనకి సూర్యుడే రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, కొంతమందికి గుర్తింపు ఉంటుంది ఏ పని చేసినా, కొంతమందికి ఏ పని చేసినా గుర్తింపు అనేది ఉండదు. ఈ గుర్తింపు లేకపోవడం కూడా కారణం కూడా సూర్యుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేకపోవడం అని గమనించుకోవాలి. పదవి, అధికారం అంటే మీకు ఒక స్టేటస్, అంటే ఒక లేబుల్, మేనేజర్ నుంచి హైయర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ఇలా ఒక్కొక్క లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ ఉంటారు. అలాంటి పదవి, పొజిషన్ మీకు రావడానికి కూడా కారణం సూర్యుడు అని తెలుసుకోవాలి. అంతేకాకుండా అధికారం, పవర్, లీడర్షిప్, కమాండింగ్ పవర్, మీరు ఒక పని చెప్తే ఎదుటి వాళ్ళు చేయగల సామర్థ్యం అంతా కూడాను సూర్యుడు మెట్టే మీ జాతకంలో డిసైడ్ అవుతూ ఉంటుంది. తేజస్సు, ఆరోగ్యం, మంచి గ్లోరీ ఉంటుంది, మీకు ఎనర్జీ ఉండాలి, బ్రిలియన్స్, చాలా చక్కగా మీ ఫేస్ అంతా ఎప్పుడు కలగా ఉత్సాహంగా ఉండాలి, దానికి కూడా కారకుడు సూర్యుడు. ముఖ్యంగా లాస్ట్ లో ఆరోగ్య ప్రదాత, సూర్యుడిని ఆరోగ్యం ఇచ్చే వాళ్ళు అంటారు. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా ఉండరో వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎవరికైతే సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటారో చక్కగా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఒక పవర్ వాళ్ళలో ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా 8 రకాలైన ముఖ్యమైన కారకాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సూర్యుడు అనేది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల ఇందాక వరకు మనం చెప్పుకున్న విషయాల్లో కొందరికి అనుకూలంగా ఉంటుంది, కొందరికి ప్రతికూలంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా మనం మేషరాశి చూస్తే, మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలో సూర్యుడు ఉన్నాడని చెప్పుకోవాలి. ఎప్పుడైతే సూర్యుడు 3వ స్థానంలో వెళ్ళారో మేషరాశి వాళ్ళకి చాలా మంచి టైం వస్తుందని గమనించుకోవాలి. ఏ విధంగా అంటే మేషరాశి వాళ్ళు జనరల్ గా ఈ ఏలినాటి శని యొక్క ప్రభావంతో బిగినింగ్ ఫస్ట్ స్టేజ్ లో ఉండటంతో మీరు అన్ని జాబులో పోగొట్టుకోవటం, డబ్బు పోగొట్టుకోవటం, అన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎక్కువగా మేషరాశి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంకా అంత సీరియస్ గా ఏలినాటి శని ప్రభావం పడలేదు కానీ బట్ చూసుకుంటే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. బట్ ఈ టైంలో సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నారు, ఒక మంచి టైం అని మీరు గమనించుకోవాలి. 3వ స్థానంలో సూర్యుడు ఉంటే చాలా ఏమంటారు, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, మీకున్న ఎబిలిటీస్, మీకున్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, తర్వాత షార్ట్ ట్రావెల్ చేయటము, కమ్యూనికేషన్, మీడియా ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని మీరు గమనించుకోవాలి. సో ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏం చెప్తారు, ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే 3వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే చాలా రకాల బెనిఫిట్లు ఉంటాయి. ఏమంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తుంటారు, మిత్రులతో కలుస్తూ ఉంటారు, వాళ్ళతో మంచి సమావేశాలు జరుపుకుంటూ ఉంటారు. అర్ధలాభం అంటే ఐశ్వర్యవంతంగా ఉంటారు, పుత్రుల వల్ల చక్కగా కలిసి వస్తుంది, ఇష్ట సిద్ధి అనుకున్న పనులని
చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా మీకు ఏదైనా పనిలో సరిగ్గా జాబులో 2-3 రౌండ్లు వచ్చేసి ఆగిపోతూ ఉన్నా, లాస్ట్ రౌండ్ కి రాకుండా ఇబ్బంది పడిపోతున్నా, ఈ టైంలో చక్కగా మీకు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయేసి హెచ్ఆర్ అండ్ అన్ని ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. పొలిటీషియన్లకు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానీ, పై అఫీషియల్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చేస్తుంది. చక్కగా జీవితంలో ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీనితో పాటు అర్ధలాభం, ధనం విషయంలో ఇప్పటిదాకా మీకు ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉంటే ధనం ఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. పుత్ర సౌఖ్యం, పిల్లల విషయంలో కూడాను చాలా చక్కగా ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ ఇలా డ్యూయల్ మధ్య ఏమైనా ఇబ్బందులు ఉన్నా, కమ్యూనికేషన్స్ ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా ఈ టైంలో చక్కగా అన్ని పోయేసి పిల్లల ద్వారా మంచి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అకాడమిక్స్ లో ర్యాంక్స్ రావటం కానివ్వండి, లేదంటే వాళ్ళు అనుకున్న విధంగా ప్రమోషన్స్ రావటం, ఇలాంటి విషయాలు వాళ్ళ లైఫ్ లో ఇంపార్టెంట్ పనుల్లో అభివృద్ధి సాధించడం ద్వారా మీకు మంచి హ్యాపీ న్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇష్ట సిద్ధి, మీరు ఇప్పటిదాకా ఏదైనా అనుకున్న పనుల్లో స్టాగ్నేటెడ్ గా ఉండి లేకుంటే అన్ని వాయిదాలు పడుతూ ఉన్న పనులు కాస్త చక్కగా ఈ టైంలో జరిగి ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన ఒక పాయింట్ ఏంటంటే ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లానెడ్ గా లాంగ్ ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సో ఇది మనకి ఈ మేషరాశి వాళ్ళకి సూర్యుడి వల్ల కలిగే చక్కటి ఒక పాజిటివ్ సైడ్, ఓకే, శుభ ఫలితాలు అని మనం చెప్పుకోవచ్చు. మనం పరిహారాలు చూసుకుంటే సూర్యుడికి కొన్ని పరిహారాలు మీరు చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. కొన్ని వచ్చేటప్పటికి బ్రాహ్మణ పండితులతో చేయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని క్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ముఖ్యంగా మీరంతా సెల్ఫ్ రెమెడీస్ అంటారు, మీరంతా స్వయంగా చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సూర్య అష్టకం చదవటము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆదిత్య ఉదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్ర రెండు కలిపి చదువు కలిపితే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా గాని, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం గాని చదువుకుంటే ఇంకా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు చేసుకునే మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్స్ కి వెళ్ళేసి అక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి గోధుమలు కనుక దానం చేయగలిగితే, సద్బ్రాహ్మణులకి సత్పురుషులకి చేయగలిగితే ఇంకా మీకు చక్కటి మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి. సో అది మీ వరకు చేసుకోగలుగుతారు. మీ ద్వారా కాకుండా కొన్ని సమస్య తీవ్రంగా ఉంటే పండితుల్ని కలిసి లేదంటే మా ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం కూడా చేపించుకోవడం చాలా ఉత్తమం. ఇందులో ముఖ్యంగా సూర్యుడికి సంపూర్ణమైన శాంతులు చేయాల్సి ఉంటుంది. గ్రహ శాంతి అంటారు. ఈ గ్రహ శాంతిలో సూర్యుడికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఇంకా మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరికైతే మీ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ లో మీకు ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి 40 years ప్లస్ ఆర్ మైనస్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా మీకు లైఫ్ స్టాగ్నేటెడ్ కనిపించింది, అప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఇక్కడ ఎందుకో ఆగిపోయారు, గ్రోత్ లేదని మీకు అనిపిస్తే ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం చెక్ చేసుకోండి. నేను 35 to 45 ఏజ్ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ గా చేస్తూ ఉన్నాను. చాలా మంది పీపుల్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. చాలా మందికి డైవర్స్ అవుతూ ఉంటుంది, సడన్ గా కెరీర్ లో బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ని మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఎలా డీల్ చేస్తుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ శాంతులు అని ఉంటాయి, గ్రహ దోషాలు అని ఉంటుంది. మీ యొక్క దశలు తెలుసుకొని వీటిల్లో ఏదైనా ఒక గ్రహం దోషం ఉండటం అయితే మీరు స్టాగ్నేటెడ్ అయిపోతారు. దాన్ని ఎలా బయటకు రావాలని పరిహారాలు తెలుసుకోవాలి. వీటితో పాటుగా మీకు ఏమైనా శాపాలు ఉంటే, పితృశాపం, కాలసర్ప దోషము, ఇలా మాతృశాపం, స్త్రీ శాపం, ఇంకా ఏమైనా యాక్టివ్ గా శాపాలు ఉన్నాయా, ఈ శాపాలు ఉండటం వల్ల కూడాను మీ లైఫ్ లో గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. మీకు వీసా స్టాంపింగ్, H1B, లైక్ ఎక్కడన్నా ఏమంటారు ఉద్యోగంలో ఎక్కడన్నా బ్రేక్లు వచ్చి ఆగిపోతూ ఉన్నా, లేదంటే ఫైనల్ రౌండ్ దాకా వచ్చి మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయినా కానీ మీకు ఇలాంటి వాళ్ళకు కూడాను మన్యు పాశుపత అభిషేకము, రుద్రాభిషేకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల మధ్య గొడవలకు అన్యోన్య దాంపత్య పాశుపతం చూపించుకోవడం. ఎవరికైనా సర్పాలు, కాలసర్ప దోషాలు, మహాకాలసర్ప దోషాలు అంటే కాలసర్ప దోష నివారణ పూజలు, పితృదోష నివారణ పూజలు మీ యొక్క జాతకం చూసుకొని ఇవన్నీ చేసుకోవటం వల్ల జీవితంలో 10 రెట్లు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.